చందులూరు ఎమ్మెల్యే చింతమనేని దాడికి సంబంధించి కూడా ఎవరైతే లాయర్ ఉన్నారో ఏడుపుగంటి శ్రీనివాస్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏరియా కూడా మహిళా పోలీస్ స్టేషన్కి సంబంధించినట్టు ఆయన ఉంచారు. ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు కూడా అలౌ చేయడం పరిస్థితి ఉంది. వారు ఉన్నారు, వారితో మాట్లాడేది చెప్పండి, ఏమేమి చూస్తారు ఇదాన్ని. చూడండి, ఈ దెందులూరు నియోజకవర్గంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అని అనిపిస్తుంది. మరి తెల్లవారుజామున ఆ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరి ఏడుపుగంటి శ్రీనివాస్ బాబు వాళ్ళ పార్టీకి చెందినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పదవిలో ఉన్నారు. ఆయన గతం కొంతకాలంగా ఆయన చేస్తున్నటువంటి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల మీద మరి బయట పెట్టడంతో మరి దాన్ని జీర్ణించుకోలేనటువంటి మరి ఆయన చింతమనేని ప్రభాకర్ తెల్లవారుజామున తన మోకామ్మడిగా దాడికి ప్రయత్నం జరిగింది. అది కేవలం పోలీసుల సమక్షంలోనే. ఆయన న్యాయవాది అని కూడా ఆయనకి వెళ్ళి సీనియర్ న్యాయవాది, ఆయన వాళ్ళ టీడీపీ పార్టీ ఉపాధ్యక్షుడిగా పదవిలో ఉన్న అతన్ని మరి అతన్ని రాత్రికి రాత్రే ఏమైనా సరే ఆయనన్నా ఉండాలి నేనన్నా ఉండాలని చెప్పేసి వాళ్ళ యొక్క టీడీపీ మోకమ్మడి దాడికి దిగటం జరిగింది. అయితే దీన్ని పోలీసుల సమక్షంలోనే ఇదంతా కూడా ఈ దారుణాత్మకమైన దారుణం జరిగింది. అయితే బాధితుడైనటువంటి అతన్ని పోలీసులు అదుపులో తీసుకుని ఉమెన్ పోలీస్ స్టేషన్ దగ్గర మరి కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఆయన కలవటానికి కనీసం మీడియాని కానీ న్యాయవాదులను కానీ ఎవరిని కూడా కలవటానికి వీల్లేదని చెప్పేసి మరి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మరి ఒక రౌడీ షీటర్ ఎమ్మెల్యే అయితే ఏ విధంగా ఉంటుందో గతంలోనే చూసాం, ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇతను రౌడీ షీటర్ ఎమ్మెల్యే అయితే ఆ దెందులూరు నియోజకవర్గంలో ఆయన చేస్తున్నటువంటి అరాచకాలకు అక్రమాలకు హద్దు లేదని పరిస్థితి ఇక్కడ దాపురించింది. ఎప్పటికైనా మరి అక్కడ ఉన్నటువంటి మరి అతన్ని ఎవరైతే అధిష్టానం మరి ఏం చేస్తుందో నిద్రపోతుందా, ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా ఇది ప్రజాస్వామ్యంలాగా కనిపించట్లేదు. పోలీస్ వ్యవస్థ కూడా వారికి మద్దతు పలికే విధంగా బాధ్యతని తీసుకెళ్ళి అదుపులో తీసుకుని అతన్ని ఎవరిని కూడా లాయర్లు కలవకూడదు, మీడియా కలవకూడదు అంటే ఇది ఎక్కడ దారుణం. ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం కింద ఇక్కడ తయారవుతుంది. రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి మరి మేము గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఇటువంటి పరిస్థితిని మేము తీవ్రంగా మరి న్యాయవాదులని ఈ విధంగా బాధితమైనటువంటి న్యాయవాదిని తీసుకెళ్లి అదుపులో తీసుకుని అతను ఎవరిని కలగనిపోవటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక న్యాయవాదికి సంబంధించి ఇల్లు కూల్చేస్తానని జేసీబీలు తీసుకెళ్ళటం, మారణాదాయాలు తీసుకెళ్ళటం, ఏకంగా హత్యాయత్నాలు జరగడం, అయినా కానీ పోలీసులు ఏకంగా అసలు చలనం లేకపోవడం ఏం చూస్తారు అసలు? ఎంతో ప్రశాంతతకి మారిపోయినటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా ఈ గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి దారుణమైనటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు. అదే చెప్తున్నాను కదా, గతంలో ఈ ఒక ఎండిఓని ఇసుక మాఫియా పరిస్థితుల్లో అతను దాడి చేసిన పరిస్థితి చూసాం. అదే రౌడీ షీటర్ ఎమ్మెల్యే అయితే ఏ విధంగా ఉంటుందని దానికి ఇదే ఉదాహరణ ఇప్పుడు అక్కడ జరుగుతున్న తీరే అర్థం పడుతుంది. ఒకసారి ఏం చూస్తారు అట్లా ఈ అరెస్టులు కానీ ఇట్లా కానీ? ఒక అడ్వకేట్ని తీసుకొచ్చి ఇలా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఎవరిని కలవలేకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము అడ్వకేట్స్ తరఫున మేమందరం కూడా పోరాటానికి సిద్ధంగా ఉంటాం. ఆయన్నే వెంటనే విడుదల చేయాలి, ఆయన్ని కలవనిచ్చే పరిస్థితి తీసుకురావాలి. అసలు ఆయనకి ఏం జరిగింది ఏంటనేది ఏమన్నా జరిగితే మాత్రం పోలీసు వాళ్ళ మొత్తాన్ని కూడా మేము వదిలిపెట్టాం. మేము తీవ్రమైన చర్యలకి సిద్ధంగా ఉంటామని చట్టపరమైన చర్యలకి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. సరే, మహిళలు వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కూడా భయాందోళనకు గురయ్యారు, ఏంటి పరిస్థితి? అసలు జేసీబీ తీసుకొచ్చి పొద్దున్నే వాడైనా ఉండాలని నేను వీడియో చూశానండి. ఆడైనా ఉండాలని నేనైనా ఉండాలని ఒక పబ్లిక్ ప్లేస్లో ఒక ఎమ్మెల్యే వచ్చి అలాంటి అరాచకాలు చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, వ్యవస్థలు ఏం చేస్తున్నాయి అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఇక్కడే కాదు అన్ని చోట్ల చూస్తున్నాం, బాధితులనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు కట్టే పరిస్థితి ఉందంటే ఎంత దారుణమైన వ్యవస్థలు నడుస్తున్నాయి అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. ఒక ప్లేడర్ గారి విషయంలో కూడా ఇలాగ జరుగుతుందంటే అది తీవ్రమైన విషయం. మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రధానంగా చూస్తుంది కనుక ఒక రౌడీ షీటర్ కనుక ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటే పరిస్థితులు దెందులూరు నియోజకవర్గం నిదర్శనంగా నిలుస్తుందని చెప్పి న్యాయవాదులు కూడా స్పష్టం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కూడా ఒక ప్రజాస్వామ్యంలో కొన్ని ఒక పిల్లర్గా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కీలంగా ఉన్నటువంటి న్యాయవాదుల ప్రాణానికి లక్ష్యం లేకుండా పోయిందని చెప్పి వాపోతన బస్సు కూడా కనపడుతుంది. విజయ నరేష్తో రాజు సాక్షి, ఏలూరు నుంచి.